నంద్యాల పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూ కట్టాయి. నంద్యాల పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ లేదని నో స్టాక్ బోర్డులు గురువారం ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఆందోళన నెలకొన్నది. దీంతో పెట్రోల్ కొరత ఏర్పడిందని ప్రచారం కావడంతో పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు క్యూ కట్టాయి. పెట్రోల్ బంకుల వద్దకు వాహనాలు రాకుండా తాళ్లను ఏర్పాటు చేశారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడిందని వదంతులు రావడం తీవ్ర కలకలం రేపింది. కానీ పెట్రోల్ బంకు యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిన సమాచారం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో స్పందించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేశారు. అయితే వాహనదారులు అవసరం మేరకు అందరూ తీసుకోవాలని, అనవసర నిల్వలు పెట్టుకోవద్దని సూచించారు. కాకినాడ, కడప, అనంతపురం జిల్లాల నుంచి స్టాక్ వచ్చిందని పేర్కొన్నారు. పలువురు వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడమే కాకుండా వాటర్ బాటిల్స్, ఆయిల్ క్యాన్లలో పెట్రోల్ నింపుకుని వెళ్లిపోవడం చర్చనీయంగా మారింది. పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల నుంచి డీజిల్ కానీ పెట్రోల్ కానీ చాలా స్కెర్సిటీ ఉంది. దీనికి కలెక్టర్ గారు కానీ తగిన అధికారులు అందరూ చర్యలు తీసుకొని పెట్రోల్, డీజిల్ను సత్వరంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేమందరం పట్టణం తరఫున అందరి ప్రజల తరఫున కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు లారీ వాళ్ళు, ఆటో వాళ్ళు కానీ. రైతులు ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. రైతులు వాళ్ళు డీజిల్ తీసుకొని పోవాలంటే ట్యాంకులు, చిన్న ట్యాంకులు తెచ్చుకుంటారు, వాళ్ళకి పట్టడం లేదు. వాళ్ళు అక్కడి నుంచి ట్రాక్టర్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో త్వరగా దీన్ని సత్వరంగా పరిష్కారం పూర్తి చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. డీజిల్ కొరత మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా పెళ్లిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, వెహికల్స్ తీసుకొని పెట్రోల్ పంపులకు వెళ్తే డీజిల్ నో స్టాక్ బోర్డు అని పెట్టడం జరిగింది. ఉన్న చోట కూడా క్యాన్లతో విపరీతంగా నింపుతా ఉన్నారు. మరి జర్నీలు చేసేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలబడిపోతా ఉన్నాయి. ఈ దారుణాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ ఫ్యామిలీలతో పెళ్లి శుభకార్యాలకు వెళ్లాల్సినటువంటి వారి వాహనాలకేమో డీజిల్ లేదని నో స్టాక్ బోర్డు పెడుతూ క్యాన్ల ద్వారా మరి వాళ్ళకు బ్లాక్లు అమ్ముతున్నారనేటువంటి ఈ కళ్ళకు కనపడినట్టే మనకు కనపడుతూ ఉంది. ఈ దారుణాన్ని అధికారులు కంట్రోల్ చేయాలని, లేని పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.